మేమైతే రెడీ అయిపోయినాం మా ఇంట్లో గణేష్ నిమజ్జనంకి. తీసుకోండి. అదాధ్యాన్నం భవసంజితమాభోగ విద్వంసన విచక్షణ విజ్ఞాంధాకార భాస్య విగ్రహరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశంధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్యావృతం సంపత్కరం కళ్యాణం సర్వ ఐశ్వర్య ప్రదాయిన్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. నీళ్ళు తిప్పండి. నీరాజనానందం శుద్ధాచమనీయం సమర్పయామి. దేవుడి కళ్ళగందుకోండి. గజానన భగవానికి కళ్ళగందుకోవాలి. మంత్రపుష్పం సహస్రశీ. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గణేష్ని కూడా కదిలిపించేసినాం. ఈ ఇయర్ మేము గణేష్ నిమజ్జనం చాలా సింపుల్గా మేమైతే ప్లాన్ చేసినాం. నెక్స్ట్ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేద్దామని. ఇంకా మనం కార్కి పూజ చేసుకుంటాం కదా, పవన్ అయితే పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాడు. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనం హారతి ఇవ్వడం అయితే కంపల్సరీ కదా. ఇంకా తను కార్కి హారతి ఇచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసిండు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మేమైతే గణేషుని తీసుకొచ్చి మా డిక్కీలో ప్లాన్ చేసి ఉండే గణేషుని పెడదామని చెప్పి ఇంకా మేము పైనుంచి తీసుకొచ్చేసి గణేషుని పెట్టేసినాం డిక్కీలో. పెట్టేసి ఇంకా ఎలా అంటే ఇయర్ చాలా సింపుల్గా ప్లాన్ చేసినాం కదా, ఎవరు లేరు, మేము మా చిన్ని గ్యాంగ్తో అయితే మేము ప్లాన్ చేసుకున్నాం ఈ ఇయర్. ఇంకా గణేషుని పెట్టేసిన తర్వాత మా చిన్ని గ్యాంగ్తో అయితే మేము నిమజ్జనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మేము స్టార్ట్ అవ్వగానే మాకు వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా వర్షంలోనే మేమైతే ట్యాంక్ బండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చినారు. మీరు కూడా మీ గణేషుని ఎలా నిమజ్జనం చేసినారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. గణేష్ నిమజ్జనం ముందు పూజ ప్రాసెస్ ఉంటుంది కదా. ఫైనల్లీ మేమైతే సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని హారతి అయితే ఇచ్చేసినాం. ఇంకా ఎన్ని డేస్ పూజ చేసినాం కదా, గణేషుడు వెళ్తుంటే కొంచెం బాధగా కూడా ఉండే. ఫైనల్లీ మా గణేష్ నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్లీ మేము కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బ్యాక్ అయిపోయినాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.